బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తాడిపర్తిలోని రుజుం మైన్స్ లో లీజు ముగిసినప్పటికీ 250 కోట్ల విలువైన క్వార్జీ తరలించారని మైన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కాకానిని A4 గా చేర్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నెల్లూరు నుంచి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఇటు కాకానిపై నమోదైన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేంద్ర? ప్రసన్న, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో రుస్తుం మైన్ గత వైసీపీ ప్రభుత్వంలో క్వార్జీ ఖనిజ సంపదంతా కూడా దోచుకెళ్లారని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క క్వార్జీకి ఎవరెవరు ఆ మైనింగ్ లో ఉన్నారన్నటువంటి విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి ఏడి బాలాజీ నాయక్, మైనింగ్ ఏడి బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు కూడా గత నెల 16వ తేదీన కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 3 పైన ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది. A1 గా పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, A2 వాకాటి శ్రీనివాసులు రెడ్డి, A3 గా వాకాటి శివారెడ్డి 3 పేర్లు నమోదు చేయడం జరిగింది. అయితే ఇటు ఏడి మైనింగ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇటు పోలీసులు కూడా విచారణ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ విచారణలో భాగంగా నిన్న A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి పేరును కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రాజకీయం ఒక వేడెక్కిందని కూడా చెప్పొచ్చు. ఎందుకనంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో క్వార్జీనంతా కూడా ఖనిజ సంపదనంతా కొల్లగొట్టారని చెప్పి వచ్చినటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలో గతంలో ఈ ప్రస్తుత ఎమ్మెల్యేగా సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ రుస్తుం మైన్స్ వద్ద సత్యాగ్రహ దీక్ష కూడా చేపట్టడం జరిగింది. అనేక సార్లు ఇటు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు నెల్లూరు జిల్లా మైనింగ్ తో పాటు ఇటు ఎస్పీకి, దాంతో పాటుగా ఏపీ డీజీపీ కూడా గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర మైనింగ్ శాఖ కూడా ఇటు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఫిర్యాదుల మేరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు మైనింగ్ అధికారులతో పాటు ఏపీ పోలీసులు కూడా దీని అన్నిటిపైన కూడా విచారణ చేపట్టడం జరిగింది. చేపట్టిన నేపథ్యంలో ఇటు రుస్తుం మైన్స్ లో దాదాపుగా 250 కోట్లకి ఈ యొక్క క్వార్జీ అంతా కూడా కొల్లగొట్టారని చెప్పి వారు అంచనా వేయటం జరిగింది. ఆ అంచనా ప్రకారం ఆ యొక్క క్వార్జీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు దీంట్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని వారు విచారించిన నేపథ్యంలో ముందుగా 3 పైన ఇటు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్ గా నిన్న ఈ యొక్క A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 6 మందిని కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. ఇటు A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉండటం జరిగింది. అయితే ఇటు ఏదైతే ఇటు ఏడి మైనింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు చేసినటువంటి విచారణలో భాగంగానే ఇప్పుడు వారి పైన కేసులు నమోదైనట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇటు A3 మొదట 3 కూడా ఇటు యాంటిసిపేట్ బెయిల్ కూడా తెచ్చుకొని వారు పరారులో ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న గూడూరు కోర్టులో కూడా A7, A8 గా ఉన్నటువంటి మరి కొంతమందిని కూడా గూడూరు కోర్టులో కూడా హాజరుపరిచినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏ క్షణమైనా A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా ఒక హడావిడి అయితే నడుస్తా ఉందని చెప్పవచ్చు. ఎందుకనంటే వైసీపీ గత ప్రభుత్వంలో ఆ యొక్క క్వార్జీనంతా కూడా భారీగా కొల్లగొట్టారన్నటువంటి విషయ నేపథ్యంలో ఈ యొక్క గతంలో వేరే దగ్గర నుంచి ఈ యొక్క మైనింగ్ ని వీరు ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఆ మైనింగ్ ని అయితే ఎవరైతే అంతా కూడా నడిపారో వారి మీద కూడా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క కేసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు ఈ యొక్క మైనింగ్ 250 కోట్లకు పైగా జరిగినటువంటి ఈ యొక్క మైనింగ్ కి సంబంధించి ఇటు వరుస కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 6 మంది పైన కూడా ఈ యొక్క కేసు నమోదు ఉండడం, మొత్తం ఎఫ్ఐఆర్ లో 10 మంది ఈ యొక్క కేసులు నమోదు చేసినటువంటి క్రమంలో ఈ మైనింగ్ సంబంధించి ఇప్పటి వరకు అయితే 250 కోట్లు కొల్లగొట్టినట్లుగా, అంటే ఖనిజ సంపదను ఇతర దేశాలకి తీసుకెళ్లి క్యాష్ చేసుకున్నట్లుగా కూడా ఇటు ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వారి పైన పూర్తి విచారణ అయితే జరుగుతా ఉంది. అయితే ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం తెలుస్తా ఉంది. ఇటు మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాలో అరుదుగా లభించేటువంటి క్వార్జీ ఖనిజ సంపద ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఇటు
వైసీపీ ప్రభుత్వంలో దీన్ని అంతా కూడా వీరు భారీగా కొల్లగొట్టి ఇతర దేశాలకి, చైనా వంటి దేశాలకు కూడా దీనికి తరలించారనేది అని చెప్పి గతంలో అనేక ఆరోపణలు, అదేవిధంగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇటు ఇజ్రాయెల్ కూడా వెళ్లి అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క క్వాడ్జికి సంబంధించి ఈ ఖనిజ సంపద ఏదైతే ఉందో ఈ ఖనిజ సంపదను కొల్లగొట్టడం, అంటే లీజులు అయిపోయినా కానీ లీజు పూర్తయినటువంటి వాటిని మళ్ళీ ఈ యొక్క క్వాడ్జిని వెలికి తీయడము, అదేవిధంగా బెదిరించి, అంటే వేరే క్వాడ్జీలో ఎవరైతే లైసెన్స్ దారులు ఉంటారో ఆ లైసెన్స్ దారులు అయిపోయినటువంటిని మళ్ళీ ప్రారంభించడం, ఆ యొక్క ఖనిజ సంపదనంతా కూడా క్వాడ్జిని అంతా కూడా కొల్లగొట్టడం, అదేవిధంగా ఎవరైతే బెదిరింపులకి గురి చేసి వారు ఎవరైతే ఉన్నారో వారు వద్ద నుంచి ఈ క్వాడ్జీలంతా కూడా వారు తీసుకొని ఆ యొక్క ఖనిజ సంపద ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా వీరంతా కొల్లగొట్టారు అన్నటువంటి విచారణలో తేలినంత భాగంగానే వీటిలన్నిటి మీద వీరన్నిద్దరి మీద కూడా కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇది ఇటు మొత్తం మీద కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కొల్లగొట్టినటువంటి క్వాడ్జీ ఏదైతే ఉందో ఆ క్వాడ్జీకి సంబంధించి ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతుండటంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక రాజకీయ హాట్ టాపిక్ గా కూడా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు ప్రసన్న. సురేంద్ర, ఇటు చూసుకుంటే ఇటు A4 గా ఉన్న కాకానీని ఒకవేళ అరెస్ట్ చేస్తే జిల్లాలో ఎటువంటి పరిస్థితులు నెలకొనే ఛాన్స్ ఉందనుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ముందస్తుగా అసలు అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే ప్రస్తుతానికైతే నాయకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వారు చేసినటువంటి విచారణలో భాగంగా A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డిని మరో 6 మందిని కూడా ఈ యొక్క FIR లో నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే పోలీసుల వద్ద నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదు. ఇప్పుడు మనం ప్రస్తుతం కాకాని ఇంటి వద్దనే ఉన్నాం. కాకాని ఇంటి వద్ద కూడా ఎలాంటి ప్రస్తుతానికైతే అలజడైతే ఎక్కడ కనిపించడం లేదు. అయితే ఇటు వైసీపీ నేతల మటుకు ఇటు మనకున్నటువంటి సమాచారం మేరకు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలనే నా పైన ఈ యొక్క కేసులు కూడా ఫిర్యాదు చేశారని చెప్పి కేవలం కక్షపూర్వకంగానే ఈ యొక్క కేసులు కూడా నమోదు చేస్తున్నారని చెప్పి అనేక సార్లు కూడా నిన్న కూడా ఎస్పీని కలిసి వైసీపీ నేతలను టార్గెట్ గా చేసుకొని వైసీపీ నేతల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి కూడా నిన్న ఏఎస్పీని కూడా కలవటం జరిగింది. అందులో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఇటువంటి జైళ్లకు ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదని కూడా ఆయన అనేక మార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ప్రసన్న. థ్యాంక్ యూ సురేంద్ర.